అనేటువంటి సంకల్పంతో ఈరోజు మేము పనిచేస్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా కర్రగట్టును కూడా నేను చూసా గత 5 సంవత్సరాల పాలన పాపం ఫలితాలు. ఏదైతే సత్యనారాయణ రాజు మంచిన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గర నిన్న సాయంత్రం ఏదైతే అవుట్ స్లీవ్స్కి సంబంధించినటువంటి లీకేజ్ చూస్తే రాత్రి నుంచి ఇవాళ మధ్యాహ్నం దాకా అహార్నెస్లు, రాత్రి కూడా నేను కూడా అటు ముఖ్యమంత్రి గారు పడుకోలేదు, ఇటు మేము కూడా 24 hours పడుకోకుండా మా అధికారులతోటి అక్కడ స్థానిక రైతులతోటి మేము ఆ ఏటుగొట్టు మీద పనిచేసి మరి ఇప్పటికీ ఒక 75% దాన్ని అతి కష్టం మీద అరికట్టగలిగాము. ఏదైతే ఆ మంత్రి సత్యనారాయణ రాజు గారి యొక్క కరకట్ట దగ్గర సీపేజ్ని నిజంగా ఏంటి ఇంత కష్టం అని చూస్తే అక్కడ ఉండేటువంటి అవుట్ స్లేస్ ఏదైతే ఉందో అవుట్ స్లేస్కి సంబంధించినటువంటి డోర్ షట్టర్ ఏదైతే ఉందో ఆ 2 షట్టర్లు ఏవైతే అక్కడ ఉన్నాయో వాటికి రిపేర్లు చేయడం మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనటువంటి 5 సంవత్సరాల నిర్వహణ లోపం ఫలితంగా ఆ కొద్ది ఏదైతే ఆ యొక్క కృష్ణా వాటర్ ప్రెజర్కి ఏదైతే ఆ షట్టర్ డోర్ తెగి అది కొట్టుకుపోయినటువంటి దుస్థితి. దాంతో మళ్ళీ మేము ఏదైతే ఆ కర్రగట్టుకి సంబంధించినటువంటి ఆ డోర్స్ని అన్ని కూడా రిపేర్ చేసి ఇవాళ దాన్ని కంట్రోల్ చేసుకోగలిగాం, కట్టి అట్లీస్ట్ ఒక 75% అయినా. అంటే ఈ రకంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఈరోజు ప్రజలు కూడా వెంటాడుతున్నాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే మరి ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి రాత్రి కూడా 4 పడవలు మరి కొట్టుకుని వచ్చి అందులో ప్రత్యేకించి 69వ గేటుకు సంబంధించి పడవ మరి అక్కడ ఏదైతే మరి ఆ 69వ గేటుకు సంబంధించినటువంటి ఏదైతే కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా ఢీకొట్టడంతో ఆ కౌంటర్ వెయిట్ ఏదైతే కొంచెం డ్యామేజ్ అయిందో మరి దాన్ని కూడా వెంటనే మన ఇరిగేషన్ అధికారులు దాన్ని ఐడెంటిఫై చేసుకుని మరి దాన్ని ఎట్లా మళ్ళీ రిపేర్ చేసుకుని అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కన్నం నాయుడు గారిని కూడా, ఎందుకంటే ఆయన కూడా గేట్ల తయారీలో కానీ గేట్ల ఏర్పాటులో కానీ నిపుణత ఉన్నటువంటి వ్యక్తి. మొన్న కూడా తుంగభద్రలో అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కూడా మరి ఖరీఫ్కి కూడా నీరు ఇవ్వలేమని చేతులెత్తేసినటువంటి స్థితిలో బ్యారేజీ మొత్తం ఖాళీ అవుతేనే కానీ టాప్ లాక్ గేట్ పెట్టలేమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో కూడా ఆ రోజు మరి మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆ కన్నయ్య నాయుడు గారి సహకారంతో ఏ రకంగా అయితే అక్కడ టాప్ లాక్ గేట్ని ఏర్పాటు చేశామో అదేవిధంగా మరి ఆ కన్నయ్య నాయుడు గారితో కూడా మేము కూడా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఆయన మాట్లాడి మేము కూడా మాట్లాడడంతో ఈరోజు సాయంత్రం 6:30 ఫ్లైట్కి ఈరోజు విజయవాడ వస్తూ ఉన్నారు. మరి ఆయన అదేవిధంగా మా ఇంజనీరింగ్ సంబంధించిన డిజైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఏదైతే 69వ గేటులో సంబంధించినటువంటి ఆ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేసేటువంటి బాధ్యత కూడా వెంటనే తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందులో కూడా ప్రత్యేకించి ఎవరు కూడా పెద్దగా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో అది రేపు మళ్ళీ గేటు మళ్ళీ పైకి తీసుకోవాలంటే, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ గేట్ పైకి లిఫ్ట్ చేసి ఉంది అంచేత ఈ ఫ్లడ్ తగ్గితే మళ్ళీ గేట్ని క్లోజ్ చేయడానికి ఆ కౌంటర్ వెయిట్ అవసరం లేదు. ఎందుకంటే ఆ గేట్కి సంబంధించిన వెయిట్ తోటే ఆటోమేటిక్గా కిందకి మనం క్లోజ్ చేసేయచ్చు. అంచేత ఇమ్మీడియట్లీ ఆ కౌంటర్ వెయిట్ దెబ్బతింది కాబట్టి ఇప్పుడు మనం గేట్ని క్లోజ్ చేయడానికి పెద్దగా ఇబ్బంది లేదు. కాకపోతే మళ్ళీ ఒక ఫ్లడ్ కనుక మళ్ళీ రిపీట్ అవుతే అప్పుడు మళ్ళీ గేట్లు మనం మళ్ళీ పైకి లేపాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కౌంటర్ వెయిట్ అనేది అవసరం. ఇది ప్రాచీనంగా అంటే ఇటు తుంగభద్ర ఇటు ప్రకాశం బ్యారేజీ ఇట్లాంటి ఓల్డ్ బ్యారేజెస్కి ఇటువంటి ఏదైతే కౌంటర్ వెయిట్ సిస్టమ్ ఉంది. అంటే ప్రస్తుతం ఇమ్మీడియట్లీ మనకి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా రేపు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని 1% కూడా రిస్క్ తీసుకోవద్దని ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం మా కన్ననాయుడు గారిని కూడా ఈరోజు తీసుకొచ్చి ఆ కౌంటర్ వెయిట్ని కూడా దాన్ని కూడా ఎట్లా రిపేర్ చేయాలి ఏంటనేది కూడా త్వరితగతిగా దాన్ని కూడా పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క అతి తక్కువ రోజుల్లో తక్కువ గంటల్లో రోజులు కూడా అది గంటల్లో, ఎందుకంటే ఎవరైతే వెదర్ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తూ ఉన్నారు 2 నెలలు 3 నెలలు కురిసేటువంటి వర్షం ఒక్క 24 గంటల్లో కురవడం మేము చూసాం. అటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కూడా
మరి ఈవేళ లక్షలాది ఇళ్లను ఒకేసారి నీరు చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇంత మేనేజ్మెంట్, ఎందుకంటే ఈరోజు చాలా క్లారిటీగా మైక్రో లెవెల్లో ఎవరైతే సహాయ కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి డివిజన్కి, ప్రతి సెక్రటరియట్కి కూడా సచివాలయ పరిధిగా మైక్రో లెవెల్లో ఎక్కడికక్కడ మరి ఎవరైతే ఒక నోడల్ ఆఫీసర్స్ని తీసుకోవడం కానీ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ నియమించుకోవడం కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ సైతం బాధ్యులుగా పెట్టడం కానీ, ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వరద ప్రభావం లేనిటువంటి జిల్లాల నుంచి మంత్రుల్ని సైతం మరి ఇక్కడ అపాయింట్ చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం కానీ, ఏదైతే లక్షలాది మందికి ఒకేసారి ఫుడ్ ఇతరత్ర మెటీరియల్ అవసరమైనటువంటి రోజుల పరిస్థితిలో ఇక్కడ తయారు చేయడానికి కూడా ఎవరికి వాళ్ళు ఈ ఫ్లడ్ ఎఫెక్ట్లో ఉన్నారు కాబట్టి మరి అటు ఏలూరు, వెస్ట్ గోదావరి, అటు ఈస్ట్ గోదావరి, అదేవిధంగా అటు ఒంగోలు, ఇట్లా అన్ని సరిహద్దు జిల్లాల నుంచి కూడా మరి ఫుడ్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకురావడం, మరి ఇట్లా ప్రతిదీ కూడా యుద్ధ ప్రాతిపదికన ఇంత త్వరితగతంగా ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాయం అందించేటువంటి కార్యక్రమాల్ని, పునరావాస కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఇంత ఎఫెక్టివ్గా గవర్నమెంట్ పనిచేస్తూ ఉంటాయి. ఇంకా కొంతమంది మరి వైసీపీ వాళ్ళు విమర్శలు చూస్తుంటే బాధ, ఆవేదన. ఎందుకంటే ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళకి ఎట్లా సాయం చేయాలి, మళ్ళీ ఎట్లా వాళ్ళకి మరి పునరావాసం కల్పించి పూర్వపు యథాస్థితి పరిస్థితిని ఎట్లా కల్పించాలనే దాని మీదే మనం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. చాలామంది మిత్రులు కూడా మమ్మల్ని కూడా అడిగారు, ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఒకేసారి 4 పడవలు వచ్చి దీన్ని అడ్డుకోవడం అంటే దీనిపైన ఏదైనా కుట్ర ఉందా అని. వాస్తవమే, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళు దేనికి వెనుకాడినటువంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళు. కానీ మేము వాటి జోలికి పోలా, ఎందుకంటే ఇప్పుడు మా ముందున్నటువంటి లక్ష్యం ఏదైతే ఈ ఫ్లడ్ ఎఫెక్ట్లో చిక్కుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి. ఏదైతే ఆ ఫ్లడ్కి సంబంధించి అటు బుడమేరుని ఎట్లా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఏదైతే ఈ కృష్ణ ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల క్యూసెక్కులు నీరు వస్తున్నప్పుడు ఈ యొక్క కృష్ణ ప్రకాశం ఎగువ ప్రాంతాన్ని, అదేవిధంగా దిగువ ప్రాంతంలో ఉన్న లంకలు ఎట్లా రక్షించుకోవాలి, ఇట్లా మా ప్రయారిటీ మేము పెట్టుకుని వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంచేత రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి 2-3 రోజుల్లోనే, ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే ప్రజలను కూడా మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే ఫేక్ న్యూస్ని, ఆ పేటీఎం న్యూస్ని కూడా ఎవరు కూడా నమ్మవద్దు. పెద్దగా భయాందోళనలు కూడా ప్రజలు కూడా గురి అవ్వాల్సిన పర్లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీకు అండగా ఉన్నారు.